ఏదైనా సరే దెబ్బ పడితే గానీ దారిలోకి రాదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే సామెత ఊరికే రాలేదు కదా! ఏమంటారు? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో అయితే కోకోనట్ బర్ఫీ అట్లాగే ముద్దపప్పు ఆవకాయ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈరోజైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సూపర్‌గా ఉంటది. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకేనా? కొబ్బరితో అయితే మన యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ కొబ్బరి ఒలిపిచ్చేది. ఆయన బావి కాడికి పోయొచ్చినాక కూడా గుర్తుకొచ్చింది. ఆయన వచ్చిందాకంటే స్పెషల్‌గా కోకోనట్ బర్ఫీ చేద్దామని చెప్పి. ఆయనకు కూడా కొంచెం సర్ప్రైజ్‌గా ఉంటది కదా అని చెప్పేసి అయితే అనుకున్నా. కోకోనట్ ఎప్పుడు అంటే దేవుళ్ళ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టినా ఇంకా కొబ్బరికాయ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఇంకా తింటాం, లేకపోతే అట్లనే పూజకి ఇంకా పాడేయాల్సి వచ్చేది. ఈసారి మాత్రం వేస్ట్ అస్సలు చేయాలనుకోవట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే కోకోనట్ బర్ఫీ చేద్దామని ఇంకా నానా కష్టాలు పడుతున్నా. అసలు వెళ్ళట్లేదండి. ఇంతకుముందు ఒకసారి కొబ్బరి తీద్దామని చెప్పేసి ఇంకా అదే కొడలు బట్టి తీస్తా ఉన్నా. తీసేటప్పుడు బొటన వేలుకు చూపుడు వేలుకు మధ్యలో ఇట్లా కోసుకపోయిందండి. ఇంకా అప్పటి నుంచి మా ఆయన అయితే నన్ను కొబ్బరి అసలు తీయనియ్యడు. ఇంకా ఆయననే తీసిస్తాడు. ఇవాళ ఇంకా ఆయన బావి కాడికి పోయేసరికల్లా నాకైతే ఇంకా ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇంకా మామూలు ఇబ్బంది కాదు. ఎన్నెన్నో తంటాలు పడుతున్నాయి. ఇట్లా తీయాలా అట్లా తీయాలని చెప్పేసి ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అయితే లేదండి. ఎట్లా తీయాలో అసలు అర్థం కావట్లేదు కొబ్బరి. అసలు మీకు ఏమన్నా ఐడియాలు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ కొబ్బరితో పడ్డ తంటాలు మామూలు తంటాలు కాదండి. ఇంకా మధ్యలో ఓన్లీ నాకు కావాల్సింది వైట్ పీసే కదా అని చెప్పేసి అయితే చాకుతోటి కట్ చేద్దాం అనుకున్నా. అది కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఎందుకంటే కిందికి ఎక్కువ ఉండిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇక లాస్ట్‌కి మొత్తం పచ్చలు వలగొట్టేసి ఇంకా స్పూన్ కానీ నైఫ్ కానీ మధ్యలో పెట్టి ఇంకా పైకి లేపిన. ఇంకా అట్లా ఈజీగా లేచింది. ఎట్లనో కష్టపడైతే కొబ్బరి అయితే తీసేసిన. ఇంకా వాటి తొక్కలు కూడా కోసేసిన. ఇక చెత్త అయితే పడేసేస్తా. చెత్త పడేసి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏమైందంటే మా ఆయన ఏం చేస్తుండో తెలుసా ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్‌లో వాటర్ నింపి పెడితే ఇంకా వాటర్ అన్నీ తాగేసిపోతుండు. ఇంకా ఖాళీ డబ్బాలు పెడుతుండు. నేను ఎప్పుడన్నా వాటర్ తాగుదామంటే అసలు నీళ్ళే ఉంటలేవండి. ఎందుకు ఇట్లా చేస్తుండో ఏమో. అంటే మేబీ నీళ్ళు తాగేసి ఇంకా అదే పెడతది కదా అని చెప్పేసి అయితే ఇంకా అట్లనే పోతుండు. సరే అయితే ఇంకా తప్పదు కదా! అదైతే మన డ్యూటీయే కదా! ఇంకా మనమైతే పెట్టాలి కదా! అని అయితే నేను ఇక నాకు కూడా ఫుల్‌గా దాహం అయితుంది. కొద్దిసేపు కూల్ అయితదని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన వాటర్ నింపి. ఇక్కడైతే మనం బర్ఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేనైతే దగ్గర నుంచి కొంచెం వీడియో తీద్దామనైతే ఇంకా క్లోజప్‌లో అయితే పెట్టిన వీడియో. ఇంకా ఫస్ట్ అయితే నేనైతే మంచిగా కొబ్బరి మిక్సీ పట్టుకొని మంచిగా పాలైతే తీసుకున్నా అండి. పాలు చిక్కగా తీసుకున్నా. కొన్ని చూసిర్రా ఒక్క కొబ్బరికాయకు అయితే నాకు ఒక గిన్నెడు పాలైతే ఎళ్ళినాయండి. అంత చిక్కగా అయితే తీసుకున్నా. నేను అంటే ఇంతకుముందు కూడా నేను అంటే కోకోనట్ ఆయిల్ చేసినా అండి. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ కలిపి అంటే పాలు కొంచెం చిక్కగానే తీసినా కానీ మామూలుగా తీసినా ఇంకా గ్యాస్‌పై పెట్టగానే మొత్తం పగిలిపోయినాయి. ఇప్పుడు కూడా అట్లనే పగిలిపోతదేమో అని భయమేసింది. అందుకే చిన్న పొంగు రాగానే ఇంకా నేనైతే చక్కెరేసి ఇంకా అసలు ఇది మైదా పిండి కాదండి. నా దగ్గరైతే రవ్వ ఉండే. రవ్వని కొద్దిసేపు నానబెట్టి గ్రైండ్ చేసి అయితే ఇంకా అది ఏసేసినా అండి. ఇంకా మైదా యూజ్ చేయడం ఎందుకని. అవును గానీ ఈ రవ్వ ఎట్లా తయారైతదో నాకు తెలియదు. నేను అనుకుంటున్నా బియ్యపు పిండితోటి అయితదేమో అని చెప్పి. ఇంకా బియ్యం పిండి వాడితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! మైదా మాత్రమే ప్రాబ్లమ్ కదా! అందుకని చెప్పేసి అయితే నేను మైదా వాడలేను. నేను అసలు మైదా తింటలేను. ఈ చాలా డేస్ అయితుంది నేను డైటింగ్‌లో ఉండి. ఇంకా అందుకని చెప్పేసి డైటింగ్‌లో ఉండి స్వీట్ ఏంటక్కా అని అనుకోకండి. ఎప్పుడో ఒక్కోసారి తింటాం కదా! రోజేం తినం కదా! నెలకొక్కసారి అట్లా. రోజు తినేటోళ్ళకి మాత్రం డైటింగ్ అనేది బ్రేక్ అయిపోతది. ఎప్పుడో అమాస పున్నానికి తినేటోళ్ళకి ఏం బ్రేక్ కాదు గానీ, ఇంకా నేనైతే దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నా. స్పూన్ తోటి మిక్స్ చేస్తే ఏంటంటే కింద ఉండలు కట్టిపోతున్నాయి. అందుకని చెప్పి విస్కర్ తోటి విస్క్ చేస్తే ఇంకా మంచిగా స్మూత్‌గా వస్తది కదా టెక్స్చర్ అని చెప్పేసి అయితే నేను విస్కర్ తోటి మంచిగా విస్క్ చేసేసి ఇంకా ఉడికిన తర్వాత చిక్కబడ్డది కదా! కన్సిస్టెన్సీ అనేది చిక్కబడ్డ తర్వాత ఇంకా ఒక చిన్న బౌల్‌లో ఏసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన. ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి అయితే ఒక 2 అవర్స్ అన్నా, 1 అవర్ అన్నా ఉంచి తీస్తే సరిపోతది. 1 అవర్ తర్వాతన్నా, 1 ½ అవర్ తర్వాతన్నా చూద్దామని చెప్పి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకా బౌల్ అయితే కడగడానికి వెళ్ళిపోయానండి. ఇంకా నైట్ అయింది. ఇంకా నేనైతే దాన్ని తీయలేదు, మర్చిపోయినా. అసలు నైట్ వ్యూ ఎంత బావుంటది అనిపించింది. ఇంటి ముందైతే రిసెప్షన్ జరుగుతుంది. ఇంకా అందుకే లైటింగ్ ఎక్కువైంది. ఫేస్‌కి కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే వీడియో తీసినా, లేకపోతే చీకటి ఉండేది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే దాన్ని తీసానండి. తీసేసరికల్లా మొత్తం గడ్డ కట్టిపోయింది. ఇంత టైం అసలు ఉంచేది కాదేమో అనుకున్నా. ఇంకా సరేలే అని ఇంకా తీసైతే కూల్ వాటర్‌లో అయితే పెట్టేసిన గడ్డ అనేది మామూలుగా కాడానికి. నేనైతే ఇక్కడ పప్పు కర్రీ చేస్తున్నా. ముద్దపప్పు ఆవకాయ అని చెప్పిన కదా! పప్పు అయితే ఉడికి పెట్టుకున్నా. ఇక అన్నం అయితే బగరిస్తున్నా అని చెప్పిన కదా! అంటే నైట్ అన్నం కొంచెం ఉండిపోయింది. ఇంకా దాన్నైతే బగరించేస్తున్నా.
దానికోసం అయితే నేను మీకు తెలుసు కదండి, నేను ఏ వంట చేసినా చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ వాడతా, ఎక్కువైతే ఆయిల్ వాడా. ఇంకా నేను వేసిన కొంచెం ఆయిల్ ఆయనతో ఏడెనికిపోతుంది అని చెప్పేసి అయితే మొత్తం అయితే క్రాస్లో పెట్టుకున్నాండి. ఎందుకంటే ముద్దపప్పు ఆవకాయ కదా, ఫస్ట్ అయితే పోపేసేసుకుందాం అనుకున్నా అదే బాసనలో. ఇంకా వేరేది తీసుకొని ఇంకా వేరేది వేస్ట్ చేయడం ఎందుకు, ఎట్లన్నా అన్నం బగరిస్తా కదా, ఇంకా అందుకని చెప్పేసి అదే బాసనలో ఫస్ట్ అయితే పోపులు అయితే వేసుకుందాం. పోపు వేసిన తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అంతే, ఇంకా మనం బగరించుకోవచ్చు అని చెప్పేసి అయితే పోపు అయితే రెడీ చేస్తున్నాండి. నిజంగా చెప్తున్నా, ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. చాలామంది ముద్దపప్పు అంటే ఇంకా కందిపప్పుతో చేస్తారు, నేను ఇక్కడైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నా. ఏ పప్పు అయితే ఏందండి, కొంచెం గట్టిగా చేస్తే ముద్దపప్పు లాగా వచ్చేస్తుంది కదా, ఇంకా కందిపప్పు కొంచెం వేడి చేస్తుందని అయితే తిననండి నేనైతే. నాకు అస్సలు వేడి వస్తువులు పడయి, మరి ఈ ఎండాకాలంలో అయితే అస్సలే పడయండి. అందుకని చెప్పేసి వేడి వస్తువులకు చాలా దూరంగా ఉంటాను నేను, చాలా అంటే చాలా దూరంగా ఉంటా. ఇంకా నేనైతే ఇక్కడ అసలు ఈరోజు ఏమైందోనండి, లేచి ఓలముఖం చూసిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయిల్ నా పైన చిటపటలు ఆడుతూ ఉంది. ఏదైనా సరే ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసినో లేదో చేతంతా జిల్లింది ఆయిల్. ఇంకా ఇది కొంచెం ఓకే, ఇంకా పోపు వేసేటప్పుడు చూడండి, అన్నము బగరిచ్చేటప్పుడు పోపుది కొంచెం తక్కువే అయిందండి. అన్నం బగరిచ్చేటప్పుడు చూడండి మొత్తం చేతంతా జిల్లింది. అంటే ఒక 10-15 చీమలు వచ్చి ఒకేసారి చేతిని కొడితే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది అండి. ఒక 10-15 చుక్కలు వచ్చి పడింది చేతి మీద చిన్న చిన్నగా. అట్లా పడేసరికల్లా కొంచెం ఇది అనిపించింది. ఇంకా అన్నంలో బగారన్నంలోకి ఆనియన్ ఏంటని అనుకోకండి, ఆనియన్, టమాటా, ఉల్లిపాయలు. ఆనియన్ అంటే ఉల్లిపాయలే కదా, మళ్ళీ నేను ఉల్లిపాయలు అని చెప్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇంకా మీ దగ్గర ఏమైనా కొన్ని వెజిటేబుల్స్ లాంటివి ఏమైనా ఉంటే బీట్రూట్, క్యారెట్ అట్లాంటివి ఉంటే అవి కూడా వేస్తాను నేను. వేసిన తర్వాత మంచిగా కొంచెం పలావ్ టైప్లో వేస్తా అండి ఏదైనా సరే. అంటే బగరిచ్చుడు అంటే ఉత్తగా ఆయిల్ పోసి ఇంత పసుపు వేసి పచ్చిమిర్చి వేసి అట్లా అటు ఇటు వేపి దించేయను. బగరిచ్చుడు అంటే కొంచెం మంచిగా పలావ్ టైప్లో వేస్తా, కర్రీ లేకుండా తినేటట్టుగా వేస్తా. అన్ని పలావ్స్ కంటే మా ఆయనకైతే నేను చేసిన ఈ పలావ్ అంటే మస్తు ఇష్టం. కొన్ని రోజులైతే ఇదే చేయించుకొని తిన్నాడు. అది చలికాలంలో అనుకుంటా, అంటే నేను రైస్ పెట్టేసరికల్లా ఏదో పని ఉండడం వల్ల మా ఆయనన్న తినకపోవడం, నేనన్న తినకపోవడం ఇట్లా జరిగేది. ఇంకా మిగిలిన అన్నం అయితే మనం పాడేయం కదా, మనం రిచ్ వాళ్ళే పడేయరు, మనమైతే మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం ఎట్లా పడేస్తాం చెప్పండి. ఇంకా అదే అన్నాన్ని ఇక చలన్నం తినకపోయేటోళ్ళం కదా, ఇక చలికాలం చలన్నం ఎట్లా తింటాం చెప్పండి. అందుకని చెప్పేసి అయితే ఇంకా రోజు బాగా ఇమ్మనేటోడు, రోజు అయితే ఇదే పలావ్ చేసేదాన్ని. ఇంకా అట్లా కర్రీ లేకుండా ఇంకా హ్యాపీగా తినేటోడు, అంత ఫేవరెట్ అయిపోయింది మా ఆయనకైతే ఇది. ఇది చేసిందంటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, మంచిగా ఖుషిగా తింటాడు అన్నట్టు. ఫుడ్ విషయంలో మా ఇంట్లో వేరే చిన్నపిల్లలు అస్సలే అవసరం లేదండి, మా ఆయననే చిన్నపిల్లాడైపోతాడు. అంత ఇష్టంగా తింటాడు, ఆయనకు ఫుడ్ అంటే ఏంటో అంత ఇష్టం, అంత నాకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా సరే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతూ తింటాడు. టేస్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు మామూలు టైంలో. వీడియో ఆన్ చేసిండు అనుకో, అసలు ఎట్లా చెప్పాలా ఏమని చెప్పాలా అనేది అర్థం కాదు, బాగా సిగ్గుపడతాడు వీడియో ముందు. వీడియో లేనప్పుడు మాత్రం తినుకుంటూ మమ్మీ సూపర్ చేసినవే, మమ్మీ సూపర్ చేసినవే అంటాడు. మమ్మీ నువ్వు ఎట్లయితే న్యాచురల్గా మాట్లాడుతున్నావో అట్లనే వీడియో ముందు న్యాచురల్గా మాట్లాడగానే అని ప్రతిసారి అడుగుతా అండి. అదేందో నేను నాకు వీడియో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు న్యాచురల్గా అస్సలే రాదు, ఏదో ఇక యాక్ట్ చేయాలన్నట్టుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటాడు. న్యాచురల్గా అసలే మాట్లాడాడు వీడియో ముందు. మస్తు సార్లు ట్రై చేసిండు అయినా కూడా, నేను కూడా ట్రై చేసిన న్యాచురల్గా మాట్లాడిపియడానికి, కానీ అస్సలుగా ఆయనకు న్యాచురల్గా రావట్లేదు వీడియో ముందు. ఇంకా అంటే కొంచెం మంచిగా డీసెంట్గా మాట్లాడదామని చెప్పేసి పోయి అది యాక్టింగ్ లాగా అయిపోతుంది. ఎప్పుడన్నా నేను ట్రై చేయమని చెప్తాను న్యాచురల్గా మాట్లాడడానికి, ఇంకా చూద్దాం కొంచెం టైం తీసుకుంటాడు కావచ్చు న్యాచురల్గా మాట్లాడడానికి. సర్లేండి, ఇంకా ఇక్కడైతే నేను అన్నానికి అన్ని పోపులు అయితే వేసేసిన. చెప్పినా కదండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పసుపు, అల్లము, కారపొడి ఉంటే కొంచెం కారపొడి కూడా వేసుకుంటా. ఇక అన్నం అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఏ అన్నం అయినా సరేనండి, స్పూన్తో కన్నా కొంచెం చేతితోటి మెదిపితేనే మొత్తం అన్నానికి మొత్తం పడుతుందని నా ఒపీనియన్. నేను ప్రతిసారి ఎక్కువ స్పూన్ కంటే చేతి వాడతా. స్టార్టింగ్ వేయగానే కొంచెం పోపు వేడి ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి మంచిగా కలుపుతా. కలిపిన తర్వాత ఇక చేతినే వాడేస్తా అండి. ఇంకా కాలినా సరే కొంచెం చేతితోటే మంచిగా కలిపి ఇంకా పొయ్యి పైన పెడతా, ఎందుకంటే కొంచెం వేడెక్కుతుంది అని చెప్పేసి ఇంకా పొయ్యి పైన పెడతా. వేడి కాగానే ఇంకా దించుకొని ఇంకా తినేయడమే. అసలు ఏంటోనండి ఈరోజు ఫుల్ హెడేక్ ఉంది. ఎందుకు చెప్పాలంటే నైట్ 2 అయిందండి. మా ఇంటి ముందట రిసెప్షన్ ఉందని చెప్పిన కదా, నైట్ పడుకునేసరికల్లా 2 అయిందండి. ఇంకా డీజే బాక్సులు కింద పెట్టిర్రు, ఆ సౌండ్కి చెవంతా
పగిలిపోయి ఇట్లా నొప్పి వచ్చి ఇంకా ఫుల్ హెడేక్ అండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇంత హుషారుగా మాట్లాడుతున్నా కానీ వీడియో తీసేటప్పటికి అంత హుషారుగా అస్సలే లేను. ఫుల్ తలకాయ నొప్పి, ఎప్పుడు వంట అయిపోతుందా, ఎప్పుడు తినేసి సైలెంట్గా పడుకుందామా అన్నట్టయితే ఉందండి నాకు. ఇంకా వంట మనకు అసలు హెల్త్ ఎట్లున్నా సరే ఇంట్లో పనులు అయితే తప్పయి కదండి, ఆడవాళ్ళకు ఖచ్చితంగా చేయాలి. మరి మా ఆయన అంతా ఏం కఠినాత్ముడు అయితే కాడండి. నాకైతే హెల్త్ బాగాలేనప్పుడు ఆయననే చూసుకుంటాడు మొత్తం, నాకు మస్తుగా హెల్ప్ చేస్తాడు. కానీ ఇంకా ఈరోజు అయితే ఎట్లయినా రైస్ ఉంది కదా, ఓన్లీ రైస్ అనేది బగరించడమే కదా, చేసేస్తా. ఇంత కొంచెం పప్పే కదా, అది ఉడికిపోయింది, ఇంకా అది కూడా చేసిస్తా అన్నట్టుగా అయితే ఇంకా చేసేసినండి. ఇంకా నైట్ అయితే చాలా డిస్టర్బెన్స్గా అనిపించిందండి. కొద్దిసేపు పడుకుంటే కానీ అయితే మైండ్ అనేది సెట్ అయ్యేటట్టు అస్సలే లేదండి. మొత్తం అయితే వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇక తర్వాత ఇంకా తినడమే ఒకటి బాకీ ఉందండి. తినేసి ఇక మంచిగా కొద్దిసేపు 1 గంటన 2 గంటలన్నా పడుకుంటా అండి. అస్సలు ఓపిక లేకుండా ఉంది. ఖచ్చితంగా ఇంకా పడుకోవాల్సిందే, తప్పదు ఈరోజైతే. మా ఆయనకు కూడా పాపం అస్సలు నిద్ర లేదండి. ఆయనకు కూడా హెడేక్లా ఉంది అని చెప్పేసి అన్నాడు. సరే అయితే ఇంకా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాయి, నువ్వు కూడా తిందు. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు 1 గంట 2 గంటలు అట్లా రెస్ట్ తీసుకుందాం, ఇప్పుడైతే ఇంకేం పని లేదు కదా అని చెప్పేసి అయితే అన్న. వంట అయిపోయిన తర్వాత అయితే నేను వడ్డించుకుంటున్నా, నువ్వు కూడా తిందురా అని చెప్పేసి అయితే మా ఆయన అంటే, నువ్వైతే తిను, నేను బస్ స్టాండ్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి అన్నాడు. ఎందుకని చెప్తే మొన్నైతే చిల్లీ పౌడర్ తీసుకొచ్చిండండి, అదే కారపొడి. అది అస్సలు టేస్ట్ లేదండి. ఏమైందేమో కూరలన్నీ అసలు దానివల్ల ఒక కూరన్న టేస్ట్ కాలేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నువ్వు తింటా ఉండు, నేను వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వస్తా అని చెప్పేసి అయితే అన్నాడు. అసలు నేను ఈరోజు ముద్దపప్పు చేయడానికి కారణమే ఆ చిల్లీ పౌడర్ అండి. ఎందుకంటే టేస్ట్ అస్సలు బాగాలేదు, ఇంకా దానివల్ల కూర చెడిపోతుంది. ఇంకా దానివల్ల అట్లా టేస్ట్ బాగాలేకపోతే అసలు ఏం తింటాం చెప్పండి, కూర అసలు ఎవ్వరు కూడా తినరు కదా. ఇంకా మళ్ళీ వంట చేసి కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది. దానికి బదులుగా ముద్దపప్పు చేసుకున్న హ్యాపీగా కడుపు నిండా తినచ్చు అని చెప్పేసి అయితే నేను ముద్దపప్పు చేసిన. అన్నం తింటా ఉంటే నములుతూ ఉంటే కూడా దవడలు అనేటివి నొప్పి వస్తున్నాయండి, చెవు కూడా నొస్తుంది. అంత ఎక్కువ సౌండ్ అయిపోయిందండి నైట్. ఇంకా తప్పదు కదా, ఇక వాళ్ళు రిసెప్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది, ఇది వాళ్ళ టైం కదా, వాళ్ళని కూడా మనం ఏమనద్దు కదా అని చెప్పేసి అయితే ఈ ఒక్కరోజు మనము ఇక ఇది భరిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ హ్యాపీ మూమెంట్ కదా వాళ్ళకి అని చెప్పేసి అయితే మేమైతే ఏమనలేమండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ రిలేటివ్సే కాబట్టి ఇంకా మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు. మేము మాత్రమే మస్తు పైన అయితే ఇక ఫుల్ రెస్ట్లో ఉన్నాం అన్నట్టు. తర్వాత ఇక వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తిన్న తర్వాత హెడేక్ అని చెప్పిన కదా, పడుకుంటామని అనుకున్నాం. ఇంకా వరుణ్ వచ్చి అక్క నిన్నేమో చేసినావు కదా, దాన్ని తీయవా అని చెప్పేసి అనేసరికల్లా ఓపెన్ చేసినండి. ఏదైనా సరే దెబ్బ పడేదాకా మాట వినదంటారు కదా, అది నిజమే. 4 దెబ్బలు వేస్తే కానీ ఊడి రాలేదు ఇది. ఇప్పుడైతే ఊడొచ్చిందండి. ఇంకా మనమైతే టేస్ట్ చేద్దాం మన కోకోనట్ బర్ఫీ. మన వీడియోస్ అందరు చూస్తున్నారండి, కానీ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అండి. మీకు నా వీడియోస్ ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తా, ఇంకా మంచిగా అందిస్తా. నిజంగా చెప్పాలంటే కోకోనట్ బర్ఫీ సూపర్ టేస్ట్ అయిందండి, మామూలు టేస్ట్ కాదు. చూసారా అట్లుంటే టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో మస్తు ఉంటుంది అసలు. మీ పిల్లలు ఫుల్ హ్యాపీగా తింటారు. ఇక్కడ నేనే చిన్నపిల్లని అయిపోయినా చూడండి. మా ఆయన ప్రతిదానికి సిగ్గుపడతాడమ్మ. ఇది ఆయనకు టేస్ట్ అడిగితే కూడా ఏం చెప్పట్లేడు, అందుకే వాయిస్ అనేది కట్ చేసిన. వరుణ్ మాత్రం మంచిగా చెప్పిండు, సూపర్ ఉందని చెప్తున్నాడు వరుణ్. చూసారా ఈ పొట్టోడే వరుణ్ మా ఇంటి పక్కకు ఉంటాడు, ఊకే వచ్చి డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. మా తలకాయ నొప్పులు మా నిద్రలు ఎటువైనాయేమో. వాడు వచ్చిండైతే ఇంకా అక్క ఆ వీడియో తీద్దాం ఈ వీడియో తీద్దాం అని చెప్పేసి అంటా ఉంటాడు. వాడు అసలు సెల్ఫీ స్టిక్ చూసిండు, ఇంకా దానివల్ల వాడికి వీడియో ఎప్పుడు తీద్దామా, దీన్ని ఎప్పుడు యూజ్ చేద్దామా అన్నట్టుంది. అందుకని ఆ వీడియో తీద్దామా ఈ వీడియో తీద్దామా అక్క అని చెప్పేసి అయితే అడుగుతుండు. ఫస్ట్ అయితే నువ్వు దీని తర్వాత ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి అయితే అన్న. అక్క నిజంగా సూపర్ టేస్ట్ చేసినాం అని చెప్పేసి అయితే అన్నాడు. సాయంత్రం వాళ్ళ మమ్మీకి కూడా చెప్పిండు, మమ్మీ అక్క అదేమో వేసింది ఏం చేసినా అక్క నువ్వు చెప్పు, ఏం చేసినా మా మమ్మీకి చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పానంటే అక్క కోకోనట్ బర్ఫీ చేసిన అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మకి చెప్పిన. కోకోనట్ బర్ఫీ అదే టేస్ట్ వస్తాను అని చెప్పేసి అంటే, అక్క నేను వీడియో పెట్టినా చూడు ఒకసారి నీకే అర్థమవుతుంది అంటే, సరే తీ చూస్తా అని చెప్పేసి అన్నది. ఇంకా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అన్నట్టు, మన చిన్ని బుడ్డి సబ్స్క్రైబర్ వాడు వరుణ్ గాడు. అక్క నేను వీడియో తీస్తాను ఈ సెల్ఫీ స్టిక్ తోటి, మనకు పువ్వులు మస్తు అయినాయి కదా, పువ్వులు తెంపు సరేనా అక్క. ఇట్లాంటి వీడియోస్ కూడా వెయ్యాలి తెలుసా, వ్యూస్ మస్తు వస్తాయి. నువ్వు ఇట్లాంటివి వెయ్యవు, ఎప్పుడు ఇంట్లోనే వేస్తావు, ఇట్లా బయట వెయ్యాలని చెప్పేసి అయితే అంటుండు. అట్లా అంటే వరుణ్ నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి వీడియో తీస్తున్నావు, నువ్వు లేనప్పుడు ఎవరు తీస్తారు చెప్పు, నేనే తీసుకోవాలి కదా. అన్న అయితే అసలే తీయడు, ఇంకా నువ్వు వచ్చినవని కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. కానీ ఇంకా నేను తీయమంటే మాత్రం మస్తు చిరాకు పడతాడు. అందుకే ఇంకా నేను నా వల్ల అయినంతగా నేను తీస్తున్న వీడియో అని చెప్పేసి అన్న. అక్క సమ్మర్ అయిన దాకా నేను ఈయనే ఉంటాను కదా, నేను ఇంకా మంచిగా వీడియోస్ తీస్తా, నువ్వు కూడా మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయని చెప్పేసి అన్నాడు. కానీ ఒక్క వీడియో తీసిండు, ఎంత షేక్ చేసిండో చూడండి. వరుణ్ పనితనం గట్లుంటుంది. మా ఆయన గిన్నె తీసుకురమ్మంటే ఇంకా గిన్నెనే తీసుకొచ్చిండు. ఆ గిన్నెకు కూడా అన్న గింత చిన్న గిన్నె తీసుకొచ్చినావా అని చెప్పేసి అంటుండు. అట్లుంటుంది వరుణ్ తోటి అసలు.
ఫుల్‌గా కామెడీ చేస్తాడు. ఇంకా ఓవర్‌గా మాట్లాడతాడు కూడా. ఓవర్‌లాప్ ఎక్కువైపోతది వరుణ్‌ది. అందుకని చెప్పేసి అయితే వీడియోస్‌లో మొత్తం కట్ చేసిన. లేకపోతే వీడియోలో కూడా మాట్లాడుతుండు తీసుకుంటూ. అయినా నేను ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇస్తా కదా! ఇంకా అందుకనైతే వాయిస్ ఓవర్ ఇచ్చిన. అతను మాట్లాడిండని అయితే ఏం కట్ చేయలేను. కానీ వరుణ్ ఉంటే కొంచెం టైం పాస్ అయితది మాకు కూడా. సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇంకా అక్క నువ్వు హెయిర్ దూసుకొని నేను వీడియో తీస్తా అని చెప్పేసి అయితే తీసిండు. మా చెట్టుకైతే పూలు మంచిగానే ఎళ్ళినాయి కదండీ! మంచిగా మాల కట్టుకుంటా ఈవినింగ్. ఈరోజు మార్కెట్ కూడా. మార్కెట్ ఎళ్ళేటప్పుడు ఇంకా పెట్టుకుంటా. ఇక్కడైతే ఇక మా గేదెలకు నీళ్ళు పెట్టడానికి అయితే వచ్చినాం. 11:30కి అట్లా నీళ్ళు పెడతాం కదా గేదెలకు. ఇంకా చుట్టూ చూడండి వాతావరణం ఎట్లుందో సూపర్‌గా ఉంది కదా! వాటర్ పెట్టేసి ఇంటికొచ్చినాం. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ బోళ్ళు తోమిన, బట్టలు పిండి ఇంకా నేను స్నానం చేసుకొనైతే పువ్వులు అల్లుతున్నా. నేను ఈ మధ్య కాలంలో పువ్వులు అల్లడం అంటే నాకు చేతి మీద అల్లడానికి వస్తది. కానీ నేను వేరేలాగా అల్లుతా. ఇట్లా అల్లడానికి చాలా సార్లు ట్రై చేసినా కానీ రాలేదు. తర్వాత ఇక నేర్చుకున్నా. ఒక 2, 3 టైమ్స్ నేర్చుకోగానే ఇంక ఇట్లా అల్లడం అయితే వచ్చేసింది. మనం తలుచుకుంటే ఏందండి రానిది ఏదైనా సరే కొంచెం లేట్ అయినా సరే నేర్చుకుంటాం. రానిదంటే ఏది ఉండదు. కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే ఏదన్నా ఈజీగా వచ్చేస్తది కదా! ఏమంటారు? నేను ఇంకా ఎట్లనో అట్లా పెట్టేసి అయితే పువ్వులు అల్లడం అయితే నేర్చేసుకున్నా అండి. ఈ విధంగా ఇట్లా తిప్పుతూ పైనుంచి అల్లడం అయితే. ఇంకా వేరే వాళ్ళు అల్లడం జూసి నాకు రాదు అని మస్తు ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఇంకా నేను గూడా నేర్చేసుకున్నా. ఇప్పుడు అనిపిచ్చింది నాకు మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం. మనకొక లక్ష్యం ఉండాలే గానీ ఏదైనా సాధిస్తాం, సాధించగలుగుతాం. అంత కెపాసిటీ మన దగ్గర ఉంటది. మనం మనుషులమండి. ఏవో జంతువులే అనుకున్న పనులు జేస్తాయి. మనం మనుషులం ఆయంత మాత్రం జెయ్యలేమా అనిపిచ్చింది. మా ఊళ్ళోనే మార్కెట్ అయ్యేసరికల్లా అందరికీ ప్రతి సోమవారం జాతరలాగా అనిపిస్తదండి. ఇంకా మంచిగా హ్యాపీగా మార్కెట్ పోయి మార్కెట్ జేసుకొని మంచిగా కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొని సామాన్లన్నీ కొనుక్కొని వస్తారండి. ఇంకా మంచి ఆడోళ్ళందరూ నెత్తి నిండా పువ్వులు పెట్టుకొని మంచిగా వస్తారు. మనకు చూసిర్రా ఇక్కడ మూరకు కొన్ని తక్కువైనా మూరన్ని పువ్వులైతే అయినాయండి. మా ఆయన బావి కాడికించి వచ్చే టైం కూడా అయింది. ఇంకా మనమైతే రెడీ అయిపోదాం. మార్కెట్‌కి వెళ్ళిపోదాం. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టండి. కొత్తగా ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.